నువ్వు మామూలుడు కాదు పెదమా. ఓహో, ఇప్పుడు తమరి కోసం పడుచు పిల్లలు క్యూ కడతారు. మరి వెళ్ళండి. నాకేం అభ్యంతరం లేదు, చెప్పే కదా ఐఎమ్ ఆల్వేజ్ యంగ్ ఎట్ హార్ట్. చాలే ఊరుకోండి. అయితే వాళ్ళని కాలేజ్ డుమా కొట్టేస్తా. నేను కూడా. అందరం కలిసి షాపింగ్ కి వెళ్ళాలి. గ్రాండ్ గా ఏర్పాట్లు చేయాలి. ఆగండి ఆగండి ఆగండి, మీరెవ్వరూ కంగారు పడకండి. పెద్దమ్మ పెదనాన్నల షష్ఠి కార్యక్రమం ఘనంగా జరిపించే బాధ్యత నాది. అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను. ప్రతి ఒక్కటి నా చేతుల మీదుగానే చేస్తాను. ఇందుకు నేను ఒప్పుకోను. శకుంతల, ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళ చేతుల మీదుగా శుభకార్యాలు జరగకూడదు. ఇదే విషయం నేను సీతారాముల కళ్యాణం అప్పుడు కూడా చెప్పాను. నా మాట వినకుండా వీళ్ళిద్దరిని పీటల మీద కూర్చోపెట్టారు. తర్వాత ఏం జరిగిందో చూశారు కదా. అందుకే మన షష్ఠి పూర్తి రుద్ర చేతుల మీదుగా జరగకూడదు. వీరు, అత్తయ్య గారు, షష్ఠి పూర్తి కార్యక్రమం మొత్తం నీ చేతుల మీదనే జరగాలి. దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకో. అది కాదు అత్తయ్య గారు, బావ చూసుకుంటానంటున్నాడు కదా. నేను చెప్పింది చెయ్యి వీరు. సరే అత్తయ్య గారు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శకుంతల? రుద్ర ఎవరనుకుంటున్నావు? ఏంటి వారసుడు. నా తర్వాత కుటుంబాన్ని నడిపించే సమర్థత ఉన్నవాడు. తన్ని కాదంటావా? తన కుటుంబాన్ని నడిపించేవాడే అయితే నా బాను నాకు దూరం అయ్యేవాడే కాదు. ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకుని వేలాడటం మంచిది కాదు. పెదబాప, మా బావకే నువ్వన్నా పెద్దమ్మాయి అన్న పేనం. ఆయన పెద్ద బాప బావను పక్కనెట్టి ఆ నక్కగోంటాడు పేత్తని ఇస్తే నాక ఒళ్ళు మండిపోయినది కదేటి. అట్లాంటిది బాగా ఊరుకుంటే ఎలాగా? ఇది నా కుటుంబం, ఇది నా హక్కు అని చెప్పి నిలదీయాలి కదేటి. నోరు మీరా. అల్లుడు గారే కరెక్ట్ గా ఆలోచించారు. నువ్వు లేనిపోయిన రోషాన్ని నూరిపోసి కుటుంబంలో గొడవలట మాక. ఆయన చుట్టం చూపుకి వచ్చినాడువి, నీకు ఇక్కడేటి పని రా? ఎన్నే మన బస్తీకి వచ్చేసాయి. రాను నాను బావ కోసం వచ్చినాను. అయినా ఆతో నాకేటి పనే? ఏమిట్రా మాట్లాడుతున్నావు? అయ్యో, రంగా ఏమన్నాడండి? ఇందులో తన తప్పేముంది? తనేదో నా మీద అభిమానంతో మాట్లాడుతున్నాడంతే. ఎంత అభిమానం ఉన్నా ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది బాబు. రంగా, నువ్వు మీ బాబాయ్ చెప్పినట్టు చెయ్యి. అనయ్య, అనయ్య, ఏంటమ్మా మీరు అనవసరంగా అన్నయ్య మనసును బాధ పెట్టారు. అన్నయ్య, నేను ఇక బయలుదేరుతాం బాబు. మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా చెప్పండి. అలాంటిదేం లేదు బాబు, మేం వెళ్ళాలి. ఒక విషయం, ఇక్కడ జరిగింది ఏది కూడా అత్తయ్యకి చెప్పకండి, తను బాధపడుతుంది. భలేవారు బాబు, మేమెందుకు చెప్తాం? మీ రెండు కుటుంబాలు కలిస్తే మాకదే సంతోషం. మేనేజర్ గారు, మేనేజర్ గారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీకోసం వెయిట్ చేస్తున్నాను. కొత్త స్టాక్ వచ్చింది, మీరు ఒకసారి చెక్ చేస్తారా? అవన్నీ తర్వాత చూద్దాం. ముందు ఒకసారి స్టాఫ్ అందరిని పిలవండి. అలాగే మేడం. సుజాత, మాధవి, కవిత, అందరూ రండి రండి రండి. కార్తిక్ గారు, మాస్టారు, మీరు రండి రండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం అందరినీ పిలిచారు?
ఏదైనా అనౌన్స్మెంట్ చేయబోతున్నారా? అలాంటిదేం లేదులేండి. రేపు మా మామయ్య గారికి అత్తయ్య గారికి షష్ఠపూర్తి ఫంక్షన్ చేయబోతున్నాం. ఆ సూపర్ ఫంక్షన్ కి సూపర్. మీరందరూ రావాలి. ఈ సంతోష సమయంలో అందరికి బోనస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సూపర్ మేడం, క్లాప్స్ 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 కొట్టండి. మేనేజర్ గారు, మేడం మీ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మన స్టాఫ్ అందరికి కొత్త బట్టలు కొనివ్వండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. వెళ్ళండి. మేడం, ఏంటి కార్తీక్ గారు? మీ ఫ్యామిలీలో చాలా పెద్ద వేడుక జరగబోతుంది. అందరూ చాలా సంతోషంగా ఉండుంటారు కదా? అవునండి, ఇది మా అందరికి చాలా పెద్ద పండుగ లాంటిది. మరి మీలో మాత్రం నిజమైన సంతోషం కనిపించట్లేదు. ఏదో వెలితి కనిపిస్తుంది. మీకెందుకు అలా అనిపించింది? నేను రోజు మిమ్మల్ని గమనిస్తున్నాను కదా మేడం. మీరు ఎలా ఉన్నారో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? వాట్? అంటే నా ఉద్దేశం, రోజు మిమ్మల్ని చూస్తుంటాం కదా అని మేడం. మీరు దేనికో బాధపడుతున్నారు. అది ఏంటో తెలుసుకోవచ్చా? అనవసరం అనుకుంటే చెప్పకండి. షష్ఠపూర్తి జరుగుతున్నందుకు మేమందరం సంతోషంగానే ఉన్నాం. కానీ ఈ వేడుక మా రుద్రబాబు గారి చేతుల మీదుగా జరగడం లేదని బాధగా ఉంది. మా అత్తయ్య గారు బావగారి పట్ల చాలా కోపంగా ఉన్నారు. ఫంక్షన్లో ఎలా ఉంటారో, అసలు ఫంక్షన్ ఎలా జరుగుతుందో అనేదే నా టెన్షన్. మీరు టెన్షన్ పడకండి మేడం. రుద్రగారుండగా మీ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్లు రానివ్వరు. ఆయన చేతుల మీదుగా జరగకపోయినా ఫంక్షన్ని రుద్రగారు గ్రాండ్గానే జరిపిస్తారు. సార్ గురించి నాకు తెలుసు మేడం. మా బావగారిని బాగానే అర్థం చేసుకున్నారే. అర్థం చేసుకోవడానికి బంధుత్వమే ఉండక్కర్లేదు కదండి. మనసుంటే చాలు. ఎదుటి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవచ్చు. మేడం, మీరందరికీ కొత్త బట్టలు కొనమన్నారు. మరి మీకోసం ఎవరు కొంటారు? నాకు ఏం కావాలన్నా మా అత్తయ్య గారే తీసుకుంటారు.